హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంకి సంబంధించి ప్రతి ఒక్క పిల్లవారికి వారి యొక్క తల్లుల ఖాతాల్లో మనకు ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు విడుదల చేస్తారు. అయితే 13,000 రూపాయలు మాత్రమే వీరి యొక్క ఖాతాలలో అయితే జమ అవుతాయి. అయితే ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేశారు. తప్పనిసరిగా మీరు ఈ 3 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి చేసుకుంటేనే మీకు డబ్బులైతే పడతాయి. అలాగే ఒకవేళ మీరు ఈ చేసుకోవడంలో మిస్ అయితే గనక ఈసారి డబ్బులనేవి మర్చిపోవాల్సిందే. అయితే ఏమేమి చేసుకోవాలి? ఏంటి? ఎప్పుడు మనకు ఈ డబ్బులు విడుదల చేస్తారు? పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ ఏమేమి చెప్పారు ఏంటో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన డబ్బులనేవి విడుదల చేస్తామని చెప్పేసి, అయితే స్కూల్స్ అనేది ఓపెన్ అయిన వెంటనే మేము ఈ డబ్బులనేవి అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అంటే 15,000 రూపాయలు అనేది విడుదలవుతాయి. బట్ ఏంటంటే 2,000 రూపాయలు ఈ పాఠశాలలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లకు సంబంధించి కట్ చేసుకుంటారు. మిగిలినటువంటి 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అనేది ఓపెన్ అయిపోయాయి. బట్ ఏంటంటే ప్రభుత్వం ఈ డబ్బులు అనేది విడుదల చేయలేదు. అయితే దీన్ని మనకు పోస్ట్‌పోన్ అయితే చేశారు. అసలు ఈ డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఏంటి? మనము విడుదల కాకముందు అంటే డబ్బులు విడుదల కాకముందు మనం ఏమేమి చేసుకొని రెడీగా ఉండాలి? మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, మనకు స్కూల్స్ కూడా మనకు ఓపెన్ చేసేసారు. తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చారు. ఇక మనకు ఇప్పుడు ప్రెజెంట్ మనకు జూన్ నెల రన్నింగ్ అవుతుంది కాబట్టి, ఈ జూన్ నెలలో మాత్రం తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులనేవి మనకు అకౌంట్‌లో పడవండి. ఇక ఈ డబ్బులనేవి జూలై నెలలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో, జూలై నెలలో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేస్తుంది. ఈ మేరకు అర్హులైనటువంటి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందుతుంది. ఇందులో మనకు 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ నిధి కోసం కేటాయించగా, మిగిలినటువంటి 13,000 రూపాయలు నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. ఈ ఏడాది దాదాపు మనకు 68 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ అవ్వబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారండి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ 3 చేసుకుంటేనే ఈ డబ్బులు అనేవి మీకు జూలై నెలలో బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ చేసినా గానీ ఇక మీకు ఈ సంవత్సరంలో డబ్బులు అనేవి రావండి. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. పాయింట్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే బ్యాంకు ఖాతాకు మీరు ఆధార్ అనేది లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, విద్యార్థి తల్లి యొక్క యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింకప్ అయితే మీరు చేసుకోవాలి. అయితే ఈ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకప్ చేసుకోవాలంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఇచ్చారో, సో ఆ బ్యాంకుకు వెళ్తే కనుక వాళ్ళే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని లింకప్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎన్‌పీసీఐ. ఎన్‌పీసీఐ అంటే చాలామందికి తెలియదండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్‌పీసీఐ చేసుకోకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా బ్యాంకులో పడవు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ మీరు ఎన్‌పీసీఐ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులైతే పడవు. ఎన్‌పీసీఐ కూడా మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ఎన్‌పీసీఐ ఎక్కడ చేసుకోవాలంటే బ్యాంకుల్లో చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకుకు సంబంధించో అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఎంప్లాయ్‌కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తే కనుక మీకు ఎన్‌పీసీ అనేది చేసిస్తారు. ఇక ఆధార్ సీడింగు, ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు డెబిట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లోకి రావాలంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది పూర్తి కావాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎన్‌పీసీ అనేది చేసుకొని వారు ఉంటే వెంటనే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఎన్‌పీసీ ఒకే ఒక బ్యాంక్ అకౌంట్‌కి అవుతుంది. ఒకవేళ మీ దగ్గర 4 బ్యాంకులు ఉంటే కనుక 4 అకౌంట్లు ఉన్నాయనుకోండి, వేరే బ్యాంకులకి ఎన్‌పీసీ అయితే దీనికి ఎన్‌పీసీ కాదు, గుర్తుపెట్టుకోండి.
తప్పనిసరిగా ఎన్‌పిసిఐ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎన్‌పిసిఐ అయిందా లేదా అనేది మీకు బ్యాంకుకి వెళ్లి అడిగితే గనుక మీకు బ్యాంకులో చెప్తారు. ఎన్‌పిసిఐ అయిందా? లేదా? ఇంకా ఏమన్నా చేసుకోవాలా ఏంటనేది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈకేవైసీ అండి. ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ ఈకేవైసీ అనేది మనం అప్డేట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్తే గనుక ఈకేవైసీ అనే వివరాలు పూర్తిగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సాధారణ బ్యాంకు ఖాతాకు ఎన్‌పిసిఐ అనేది యాక్టివేషన్ కాకపోతే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ అకౌంట్ తెరిచి దానికి ఆధార్ సీడింగ్ చేయడం ఉత్తమం మార్గం. మీరు ఈ పథకంలో అర్హులో కాదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. కింద పేర్కొన్నటువంటి స్టెప్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి మొదట అధికారిక వెబ్‌సైట్. అధికారిక వెబ్‌సైట్ అంటే https://bmsgsw.ap.gov.in. సో ఈ అధికారి వెబ్‌సైట్‌కు మీరు వెళ్ళండి. సెకండ్ వన్ వచ్చేసి అక్కడ ఇవ్వబడినటువంటి బ్లాంక్స్‌లో తల్లి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. సో దానికి సంబంధించి నేను క్లారిటీగా వీడియో అనేది చేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా చెప్తే మీకు క్లారిటీగా అసలు అర్థం కాదు. సో దీనికి సంబంధించి నేను వీడియో అనేది క్లారిటీగా మీకు చేసి చూపిస్తాను. అలాగే మనకు ఆన్‌లైన్‌లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో దీనికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. అయితే ఇప్పుడు నేను ఏదైతే 3 పాయింట్స్ చెప్పానో ఎన్‌పిసిఐ, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్‌కు మీ బ్యాంక్ అనేది లింకప్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీ బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి యాక్టివేషన్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కొంతమంది ఏందంటే ఈ జీరో అకౌంట్లు ఇచ్చేసి సో గమ్మునుండిపోతారు. సో ఈ బ్యాంక్ అకౌంట్లు అనేది యాక్టివేషన్ ఉంటేనే డబ్బులైతే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఇచ్చుంటే గనక మినిమమ్ బ్యాలెన్స్ అనేది రూ. 3,000 మెయింటెనెన్స్ చేయాలి. లేదంటే గనక మీకు మైనస్‌లో వెళ్తుంది. ఒకవేళ మైనస్‌లో ఉండిందనుకోండి బ్యాలెన్సు, సో డైరెక్ట్‌గా అమౌంట్ పడిన వెంటనే వీళ్ళు మైనస్ అనేది లాక్కునేస్తారు డబ్బులు. సో దీని కారణంగా ఏందంటే చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ ఎంతుంది? ఏంది? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెక్ చేసుకుంటే గనక మనకు జూలై నెలలో మొదటి వారంలోనే ఈ తల్లికి వందనం అమ్మఒడి అంటారు గత ప్రభుత్వంలో. సో ఇప్పుడు తల్లికి వందనం అని పేరు పెట్టారు. సో తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి రూ. 15,000 అయితే జమ కాబోతున్నాయండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు తల్లులు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ పిల్లలకు తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకు డబ్బులు విడుదల చేసేసారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బులు అనేది పడలేదనుకోండి, సో మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. సో దీని కారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకూడదు. మీరు డబ్బులు పొందాలి అనుకుంటే వెంటనే ఇప్పుడున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క అకౌంట్లు అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఏదైనా తప్పు ఉందా అనేది సరి చేసుకొని దాన్ని రెక్టిఫికేషన్ అయితే చేసుకోండి. చేసుకుంటే గనక మీకు డబ్బులు అనేవి జూలై నెలలో పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకుండా అలానే మీరు డిలే చేస్తే గనక మీకు డబ్బులు అనేవి ఈసారి పడవు. సో మనకు ఈ రూల్స్ అనేది ప్రభుత్వం అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్‌ని తప్పకుండా అమలు చేసి డబ్బులు అనేది పొందండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్‌ను ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.